హాయ్ అండి. గిన్నెలు కడగడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి షింక్కి అయితే మేము ఇలా స్టాండ్ పెట్టించాము. ఎందుకంటే మేము కిచెన్లో అయితే వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించాము. గిన్నెలు కడిగేటప్పుడు ఎవరైనా వచ్చి వాటర్ తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఇలా స్టాండ్ అయితే చేపించాము. దీనికోసం అయితే మేము వెల్డింగ్ షాప్కి వెళ్ళామండి. అప్పుడు వెల్డింగ్ షాప్కి వెళ్ళేటప్పుడు ఇలా షింక్ తీసుకుని వెళ్ళాము. ఆ షింక్ సైజుకి తగ్గట్టు వాళ్ళైతే స్టాండ్ చేసి ఇచ్చారు. షింక్ అయితే 18-16 పడిందండి సైజు. ఈ హైట్ వచ్చేసి స్టాండ్ హైట్ 3 feet అయితే పడింది. ఇదిగో చూసారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ షింక్, ఇది జిందాల్ కంపెనీది. ఇదిగోండి స్టాండ్ అయితే మనకి ఇలా అయితే రెడీ చేసి ఇచ్చారు వాళ్ళు. ఈ షింక్ జారిపోకుండా ఉండడానికి ఇలా ఫ్రేమ్ కూడా ఇచ్చారు, అది కనిపిస్తుంది కదా. ఇంకా మనకి షింక్ పోతే వేరే షింక్ కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్ అయితే రస్ట్ పట్టకుండా ఉండడానికి రెడ్ ఆక్సైడ్ ప్రీమియర్ పెయింట్ అయితే ఇచ్చారండి. తీసుకున్నాం మేము సపరేట్గా. అయితే ఈ పెయింట్ వేయడం వల్ల ఏంటంటే ఈ స్టాండ్ రస్ట్ పట్టకుండా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువగా వాటర్లో ఉంటుంది కదా, ఈ స్టాండ్ ఎక్కువ తడుస్తూ ఉంటుంది గిన్నెలు కడిగేటప్పుడు. అందుకే స్టాండ్ మొత్తం ఫస్ట్ ఈ రెడ్ ఆక్సైడ్ పెయింట్ అయితే ఉంది కదా, అది వేసేసాము. ఇది వేసిన తర్వాత మొత్తం స్టాండ్ ఒక 3-4 hours అయితే డ్రై అవ్వని ఇచ్చామండి. ఇప్పుడు డబుల్ కోటింగ్ అయితే వేసాను నేను పెయింట్, ఊడిపోకుండా ఉండడానికి. చూసారు కదా, మొత్తం పెయింట్ అయితే మొత్తం అన్ని వైపులా వేయాలి. మొత్తం దీన్ని రివర్స్ చేసిన తర్వాత కూడా వేయాలండి పెయింట్. ఇదిగోండి రెడ్ ఆక్సైడ్ వేసి ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ దీనికి ఇంకొక కలర్, రెడ్ కలర్ అయితే వేసాము. ఇలా మనం యూజ్ చేయకుండానే స్టాండ్ని ఫస్ట్ పెయింట్ అయిన వల్ల ఏంటంటే వాటర్ అది పడిపోకుండా ఉంటుంది. ఒకవేళ వాటర్ పడినా సరే ఈ పెయింట్ పైనుంచి జారిపోతుందండి. మనకి ఏ విధమైన రస్ట్ పట్టకుండా ఉంటుంది, ఎక్కువ కాలం అయితే మన్నుతుంది. ఇదిగో చూసారు కదా, పెయింట్ వేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఇలా డ్రై అయిందండి. ఇదిగో చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్. అది పెయింట్ కూడా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి మనం అయితే షింక్ అయితే పెట్టేద్దాం. మేము జిందాల్ కంపెనీది అయితే తీసుకున్నామండి షింక్. ఇదిగోండి షింక్ అయితే పెట్టేసాము. ఇదిగో దీనికి ప్లంబర్ కూడా అవసరం లేదండి, మనమే ఫిట్ చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ షింక్ది డ్రైనర్ ఉంటుంది కదా, అవి క్యాప్ అది బోల్ట్ అది తీసేసండి. ఫస్ట్ ప్లాస్టిక్ది అయితే కింద పెట్టేసి నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ది అయితే పైన పెట్టి బోల్ట్ అయితే బిగించేయండి. నెక్స్ట్ వాటర్ డ్రైనర్ ఉంటుంది కదా, డ్రైనర్ కూడా ఈ షింక్ కింద నుంచి ఇలా తిప్పితే సరిపోతుందండి. ఈ షింక్ అయితే మేమైతే వర్క్ ఏరియాలో అయితే పెట్టుకున్నామండి. మన హైట్కి తగ్గట్టు ట్యాప్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియో నచ్చితే కనుక కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే దీనిపై మీ కామెంట్ ఏంటో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.